పెళ్ళయి కొత్త కోడలిగా ఇంట అడుగుపెట్టిన అపర్ణకు అత్తగారింట్లోని వాతావరణం వింతగా అనిపించింది. ఇంకా పాతకాలం నాటి ఛాందస స్వభావాలు ఆ ఇంట రాజ్యమేలుతున్నాయని గమనించింది. మావగారి అడుగులకు మడుగులొత్తే అత్తగారు మావగారి ఆంక్షలు, షరతులు, నియమాలు గమనించి, అయ్యబాబోయ్, నేనీ ఇంట్లో మసలగలనా అని గుండెలమీద చెయ్యి వేసుకుంది. మామగారు ఉండగా ఆయన ఎదురుగా అత్తగారు కూర్చోకూడదు, ఆవిడ అలా నిలబడే ఉండాలి. ఆయన భోజనం చెయ్యకుండా ఇంట్లో మిగతా ఆడవారు భోజనం చెయ్యకూడదు. గలగలమని నవ్వుతూ మాట్లాడకూడదు. ఎవరైనా బంధువులు, స్నేహితులు వచ్చినా వారిని గేటు వరకు వెళ్లి వీడ్కోలు చెప్పకూడదు. ఇంట్లో నుండే టాటా చెప్పేయాలి. ఇలా చాలా నిబంధనలున్నాయి ఆ ఇంట. మావగారి ఆంక్షలను, నియమాలను తూచా తప్పకుండా అనుసరించే అత్తగారిని చూస్తూ ఉంటే ఆయనతో అన్ని ఏళ్లుగా కాపురం చేస్తున్న ఆవిడ సహనానికి చేతులెత్తి నమస్కారం చెయ్యాలనిపించింది అపర్ణకు. ఒకరోజు అపర్ణ అడిగింది అత్తగారిని, అదేటత్తయ్యా, మావయ్యగారు భోజనమయ్యే వరకు ఇంట్లో వాళ్ళు భోజనం చెయ్యకూడదా? మరి ఆకలికి ఆగలేకపోతే ఎలా? అది అంతేనమ్మా. మీ మావయ్య గారు ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆయనకు క్యారియర్ కట్టించేదాన్ని. ఆఫీస్లో ఆయన లంచ్ అయిపోగానే నాకు ఫోన్ చేసేవారు, నా భోజనం అయ్యిందని. ఆ మాటలకర్థం ఇంక నీ భోజనం కానివ్వచ్చు అని. ఆవిడ పేలవంగా నవ్వుతూ చెప్పేసరికి అపర్ణ విస్తుపోయింది. ఇదే విషయాన్ని అపర్ణ తోటికోడలు, అవునపర్ణ, నువ్విప్పుడే వచ్చావు కాబట్టి నీకిక్కడి పద్ధతులన్నీ విచిత్రంగా అనిపిస్తాయి. నాకైతే అలవాటైపోయింది. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడైతే ఆకలికి కళ్ళు తిరిగేవి. పాపం అత్తయ్యగారు నా పరిస్థితికి జాలిపడుతూ మావయ్యగారు చూడకుండా వంటింట్లోకి పిలిచి రహస్యంగా భోజనం పెట్టేవారు. ఈ మాటలు విన్న అపర్ణ తెల్లబోయింది. ఇదేం చాదస్తంరా దేవుడా అనుకుంటూ. ఇవే కాదు, పుట్టింటికి వెళ్లాలనుకున్నప్పుడు మావగారికి చెప్పి ఆయన అనుమతి తీసుకోవాలి. అంతేగాని మీ ఆయనకు చెప్పేస్తే చాలని వెళ్ళకూడదమ్మా అంటూ తన తోటికోడలు సుధీరా చెప్పేసరికి ఇంకా విస్తుపోయింది. కనీసం సినిమాకు వెళ్లాలన్నా, షికారుకు వెళ్లాలన్నా చెప్పి తీరాలన్న నిబంధనకు అపర్ణకు చాలా కోపం వచ్చింది. ఇన్ని నియమ నిబంధనల మధ్య నేను ఉండగలనా అన్న భయమే పట్టుకుంది అపర్ణకు. ఇదే విషయాన్ని అపర్ణ తన భర్త శ్రీరామ్ దగ్గర ప్రస్తావించినప్పుడు, అవునపర్ణ, ఈ ఇంట్లో ప్రతి విషయం నాన్నగారి ఇష్టప్రకారం జరుగుతున్నాయి. అమ్మకు, వదినకు అలవాటైపోయాయి. నీకు నచ్చకపోతే చెప్పు, మనం వేరు కాపురం పెడదాం. నీవిలా డల్గా ఉండటం నాకు బాధగానే ఉంది. అలాగని ఇక్కడి పద్ధతులకు నువ్వు సర్దుకో అని ఫోర్స్ కూడా చెయ్యలేను. నీ ఇష్టం. ఎప్పుడు వెళ్ళిపోదామన్నా నేను రెడీనే. అనగానే అపర్ణ కాసేపు మౌనంగా ఉండిపోయింది. తన పుట్టింట్లో అలా కాదు, ఏ నియమ నిబంధనలూ లేవు. నాన్నగారు బయటకు వెళ్తూ అమ్మకు చెప్పేవారు, నాకోసం ఎదురు చూడకుండా తొందరగా భోజనం చేసేయండి అని. నాన్నగారు, అమ్మ, అన్నయ్య, వదిన, తాను హాల్లో ఒకరికొకరు ఎదురుగా కూర్చుని గలగలమని ఎన్నో కబుర్లు, జోకులు చెప్పుకుంటూ నవ్వులతో ఇల్లు మారుమోగిపోతూ ఉండేది. కాని ఇక్కడ మావగారింట్లో ఉన్నంతసేపు ఇల్లు గంభీరంగా, మనుషులెవరూ లేరేమో అన్నట్టుగా నిశ్శబ్దం రాజ్యమేలుతూ ఉంది. ఆయన కాసేపు బజారుకి కాని, స్నేహితుల్ని కలవడానికి బయటకి వెళ్ళినప్పుడు మాత్రమే ఇంట్లో కాస్త చలనం వచ్చేది. మావగారు సర్వీసులో ఉన్నప్పుడే ప్రాణానికి కాస్త హాయిగా ఉండేదని, రిటైర్ అయ్యాక తన ప్రాణానికి అస్సలు సుఖం లేదని అత్తయ్య చెప్పేవారు. అలా ఉంటూనే అపర్ణ మావగారి దినచర్యను గమనించసాగింది. ఆయన పొద్దున్నే 5 గంటలకే లేచి కాసేపు వాకింగ్ చేస్తారు. ఆయన వాకింగ్ నుండి రాగానే అత్తయ్య కాఫీ అందిస్తుంది. ఆ తర్వాత న్యూస్ పేపర్ చదవడం. రాజకీయాలంటే చెవి కోసుకుంటారు. అలాగే బిజినెస్ న్యూస్, స్టాక్ మార్కెట్ న్యూస్. ఒకటేమిటి, ప్రపంచంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని కూలంకషంగా తెలుసుకుంటూ ఎవరైనా తెలిసినవారు వస్తే అనర్గళంగా మాట్లాడేస్తూ ఉంటారు. తర్వాత స్నానం, పూజ, ఉదయం అల్పాహారం అన్నీ టైంకి జరిగిపోవాల్సిందే. ఆ తర్వాత ల్యాప్టాప్ తెరిచి స్టాక్ ట్రేడింగ్ చూసుకోవడం వగైరా చేస్తారు. ఎప్పుడూ ఖాళీగా ఉండక తను బిజీగా ఉంటూ భార్యను హడావుడి పెట్టేస్తూ ఉంటారు. ఆయన ఇంట్లో ఉంటే అందరికీ కంగారే. ఒకరోజు ఆయన స్టాక్ ట్రేడింగ్లో ఉండగా అపర్ణ చూసింది.
పెళ్లికి ముందు 2 సంవత్సరాలు ఆదిత్య బిర్లా క్యాపిటల్లో రిలేషన్షిప్ మేనేజర్గా పనిచేసింది అపర్ణ. ఎంకామ్ చదివి అదే ఫీల్డ్లో పనిచేసిన ఆమెకు ఈ షేర్స్ ట్రేడింగ్లో చాలా అనుభవమే ఉంది. మావయ్య గారు చాలా బిజీగా ఉన్నట్టున్నారే అనుకుంటూ ఆయన పక్కన సోఫాలో మెల్లిగా కూర్చుంది. అపర్ణను చూసిన విశ్వేశ్వరరావు గారు అవునంటూ తలూపారు. ఏ స్టాక్స్లో మీకు పొజిషన్స్ ఉన్నాయి మావయ్య? మీ పోర్ట్ఫోలియో ఏమిటో చెప్తారా? విశ్వేశ్వరరావు ఆశ్చర్యపోతూ అన్నీ చూపించారు. అపర్ణ అంత చనువుగా వచ్చి తన పక్కనే కూర్చోవటంతో ఆయన కాస్త ఇబ్బంది పడినా అపర్ణకు స్టాక్ మార్కెట్లో ఉన్న అనుభవానికి ఆశ్చర్యపోయారు. మావయ్య, మీరు స్టాక్స్ కొన్నప్పట్నుంచి ఇంతవరకు పెరగకుండా ఉంటూ 52 వారాలలో లోకి వెళ్ళిపోయిన షేర్స్ ఉన్నాయా? అమ్మాయి అపర్ణ, ఈ బ్యాంక్ స్టాకు 250 రూపాయలున్నప్పుడు కొన్నాను. ఈ మధ్య ఎంత దిగజారిపోయిందో తెలుసా? 30 రూపాయలకు దిగిపోయింది. మరి కారణం ఏమయ్యుంటుందో తెలుసుకున్నారా మావయ్య గారు? చూశానమ్మా. గత సంవత్సరం నుండి బ్యాంకు నష్టాల్లో ఉందట. అందుకే షేర్ ప్రైస్ 30 రూపాయలకు దిగిందట. మావయ్య గారు, ప్రతి స్టాక్కు అప్స్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటాయి. మీరు మంచి బ్యాంక్ స్టాక్ కొన్నారు, అనుమానం లేదు. ఆ బ్యాంకుకు క్యాపిటల్ ఇన్ఫ్యూజన్కు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరు ముందుగా ఎక్కువ ధరలో తీసుకున్నారు. ఇప్పుడు మరికొంత ఇన్వెస్ట్ చేసి ప్రస్తుత ధర ఆకర్షణీయంగా ఉంది కాబట్టి మరికొన్ని తీసుకోండి. ఈ క్వార్టర్ పర్ఫార్మెన్స్ బాగుంటుందని అనలిస్టులు చెప్తున్నారు. తప్పకుండా స్టాక్ పెరుగుతుంది. ఒక 10% నష్టంలో ఉన్నా అమ్మేసి మరొక మంచి స్టాక్ కొందాం. అలాగే మీరు కొన్న ఈ స్టాక్ ధర మీరు కొన్నప్పటికీ ప్రస్తుతానికి చాలా రెట్లు పెరిగింది కదా. ఆల్మోస్ట్ 100% పెరిగింది. 750 రూపాయలకు కొన్న స్టాక్ ప్రైస్ దగ్గరగా 1500కు చేరింది. మరీ ఇంకా పెరుగుతుందని ఆశపడకూడదు మావయ్య. ఇంకా అలా ఉంచకుండా కొంత స్టాక్ అమ్మేసి ప్రాఫిట్ బుక్ చేయండి అంటూ చెప్పటమే కాక ఆ పని ఆయన చేత దగ్గరుండి చేయించింది. అపర్ణ చురుకుతనానికి, నాలెడ్జ్కి ఆశ్చర్యపోతూ ఆయనకున్న సందేహాలను అడిగి మరీ తెలుసుకున్నారు. మావయ్య గారు, మంచి మంచి బ్లూచిప్ కంపెనీలలో స్టాక్స్ కొనండి. ఏ స్టాక్ కొంటే బాగుంటుందో నేనే చెప్తాను అంటూ ఒక లిస్ట్ ఇచ్చింది. ఇలా ప్రతిరోజూ అపర్ణ ఆయన దగ్గర కూర్చుని ట్రేడింగ్ మెలకువలు నేర్పేది. ఒకరోజు హాల్లో ఉన్న ఆయన అమ్మాయి అపర్ణ అంటూ పిలిచి తన పక్కనే కూర్చోమని ల్యాప్టాప్లోకి చూస్తూ చెప్తున్నారు. చూసావా, నువ్వా రోజు ప్రాఫిట్ బుక్ చేయమనటం మంచిదైంది. ఈరోజు ఆ స్టాక్ ప్రైస్ దారుణంగా పడిపోయింది. ఏమేవ్, నాకు అమ్మాయికి 2 కప్పులు మంచి కాఫీ పట్టుకురా అంటూ భార్యను కేకేశారు. ఉండండి మావయ్య, నేనే తీసుకొస్తాను అన్నా అపర్ణను వెళ్ళనీయలేదు. ఏవో సలహాలు అడుగుతూ ఉండిపోయారు. భార్య చేత అపర్ణకు కాఫీ తెప్పించారు. అన్నపూర్ణమ్మకు ఇది అబ్బురంగా తోచింది. ఎప్పుడూ నన్ను ఎదురుగా కూర్చోమనలేదు. ఇప్పుడు కోడల్ని పక్కన కూర్చోబెట్టుకుని అనర్గళంగా అన్ని విషయాలను అపర్ణతో మాట్లాడటం ఆవిడకు చాలా సంతోషంగా అనిపించింది. అపర్ణ ఆ ఇంటికొచ్చాక ఏవో కొన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఆవిడ పసిగట్టింది. అప్పుడప్పుడు అపర్ణను పిలవటం, రాజకీయాల నుండి మరెన్నో విషయాలు ఆమెతో మాట్లాడటం. వీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే అపర్ణ తోటికోడలు కూడా వచ్చి అపర్ణ పక్కన సరదాగా వచ్చి కూర్చోవటం. వీళ్ళేదో చర్చించుకుంటున్నారు, ఏమిటో చూద్దాం అనుకుంటూ అన్నపూర్ణమ్మగారు కూడా వచ్చి వీరందరితో పాటు కూర్చోవటంతో ఆ ఇంట్లో నెమ్మదిగా విరామ సమయంలో మావగారు అక్కడే ఉన్నా అందరూ హాల్లో చేరటం, సరదాగా టీవీ చూడటం, కబుర్లు చెప్పుకోవటం. మధ్యలో మావగారిని కలుపుకుంటూ ఏమంటారు మావయ్యగారు అని అపర్ణ ఆయనను ప్రశ్నించటం. ఆయన ముసిముసి నవ్వులను కప్పిపుచ్చుకోవటానికి ప్రయత్నిస్తూనే గంభీరంగా సమాధానాలివ్వటంతో ఆ ఇంట్లో ఏదో తెలియని సందడి మొదలైంది. అపర్ణ ఏ విషయాన్నైనా సరే అనర్గళంగా మాట్లాడుతుంది. చాలా తెలివైంది, చురుకైంది. తన మాటలతో మావగారిని బుట్టలో పడేసి ఆ ఇంట్లో ఒక ఆత్మీయ వాతావరణానికి నారుపోసింది. మావగారి ఎదురుగా ఉన్న ఒకరితో ఒకరు చనువుగా మాట్లాడుకుంటూ కంఫర్టబుల్గా ఉంటున్నారు. ఒకరోజు ఉన్నట్లుండి అపర్ణ సినిమా ప్రపోజల్ తీసుకువచ్చింది. శతమానం భవతి సినిమా వచ్చిందని అందరం వెళ్దామని అంది. వెంటనే ఆయన, నేను రాను.
ఆ సినిమాల్లో గంతులు, ఆ డాన్సులు, ఆ వికారాలు నాకు పడవు. ఇదిగో అన్నపూర్ణ, నీకు వెళ్లాలనుంటే పిల్లలతో వెళ్ళు, నన్ను బలవంతం పెట్టకండి. లేదు మావయ్య గారు, ఆ సినిమా అలాంటిది కాదు. నేను కూడా మంచి కథకే విలువిస్తాను. మొన్న మా నాన్నగారు ఫోన్ చేసినప్పుడు ఆ సినిమా చూడండి, మీ మావయ్యకు కూడా బాగా నచ్చుతుంది అని మరీ మరీ చెప్పారు. రండి మావయ్య, పాపం అత్తయ్యగారు సంబరపడుతున్నారు. చెప్తే వినరు కదా, పదండైతే. అనేసరికి అత్తగారిలో ఎక్కడా లేని ఉత్సాహం పొంగుకొచ్చేసింది. ఇలా నెమ్మదిగా అందరూ కలిసి అప్పుడప్పుడు సినిమాలకు వెళ్లటం, ఆయన నేను రాలేను మీరు వెళ్ళండి అన్నప్పుడు కొడుకులు కోడళ్ళు వెళ్లటం జరుగుతూ ఉండేది. ఒకరోజు అపర్ణకు జ్వరం వచ్చింది. అది తగ్గుముఖం పట్టడానికి వారం రోజులు పట్టింది. చాలా నీరసంగా ఉందని, వేళకు తినాలని డాక్టర్ చెప్పాడని శ్రీరామ్ తల్లితో చెప్తూ ఉండగా విన్నారాయన. వెంటనే భార్యతో, ఏమేవ్, నీ చాదస్తంతో ఆ పిల్లను మార్చకు, వింటున్నావా? నా భోజనమయ్యాకే ఆ అమ్మాయి తినాలనే ఆంక్షలు పెట్టకుండా వేళకు పెట్టేయ్. వయసొచ్చినా ఏముటో నీ చాదస్తం నువ్వును. ఒకవేళ అమ్మాయి ఒక్కర్తే తినలేనంటే తోడుగా పెద్ద కోడలు నువ్వు కలిపి కూర్చుని తినేయండి. ఆవిడ ఆయన మాటలకు విస్తుపోయింది. ఇదేమిటి, ఈ చాదస్తం నాదా? ఆయన తండ్రిగారి నుండి వారసత్వంగా పుణికిపుచ్చుకుని నా చేత తూచా తప్పకుండా పాటింపజేసి నన్ను అలా మార్చి రంపపు కోత కోసేసి ఇప్పుడు నా చాదస్తంతో ఆ అమ్మాయిని మార్చకు అని నన్నంటారా? పోనీలే, ఆ చాదస్తంతో తనను కాల్చుకు తిన్నా కోడళ్ల విషయంలో ఆయన చాదస్తాలు వెన్నలా కరుగుతూ ఉండటం ఆవిడకు సంతోషాన్నిచ్చింది. ఒకరోజు అపర్ణ తన బెడ్రూంలో మంచం మీద కూర్చుని బట్టలు మడత పెడుతూ ఉండగా, మీ మావగారు నిన్నెందుకో పిలుస్తున్నారమ్మా అంటూ అత్తగారు వచ్చి చెప్పటంతో చేస్తున్న పనిని అలా వదిలేసి హాల్లో ఉన్న మావయ్యగారి దగ్గరకు వచ్చింది. ఆయన స్నేహితులెవరో వచ్చినట్లున్నారు. అపర్ణను చూడగాని, ఇదిగో అపర్ణ, ఈయనెవరో తెలుసా? నా బెస్ట్ ఫ్రెండ్. చిన్నప్పటి నుండి డిగ్రీ వరకు క్లాస్మేట్స్ కూడా. సూర్యమని పిలిచేవాళ్లం. సూర్యనారాయణ పూర్తి పేరు. సెక్రటేరియట్లో సెక్షన్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు అని అపర్ణకు పరిచయం చేసి, మా చిన్న కోడలు అపర్ణరా, ఎంకామ్లో గోల్డ్ మెడలిస్ట్, చాలా తెలివైన పిల్ల అని పరిచయం చేయగాని అపర్ణ ఆయనకు వినమ్రంగా నమస్కారం చేసింది. అమ్మా అపర్ణ, అసలు విషయం ఏమిటంటే నీకు ఉద్యోగం చెయ్యాలని ఉందని మీ అత్తయ్యతో అన్నావుట కదా. ఆవిడ చెప్పింది. మన సూర్యం వాళ్ళ అన్నయ్య మన ఇంటికి దగ్గర్లో ఉన్న గాయత్రి జూనియర్ కాలేజీలో ప్రిన్సిపాల్గా ఉన్నారు. నాకు ఆయన కూడా బాగా తెలుసు. ఇప్పుడే సూర్యం నాతో అన్నాడు, మీ కోడలు ఎంకామ్ చేసిందని చెప్పావుగా, అన్నయ్య కాలేజీలో ఓ లెక్చరర్ పోస్ట్ ఒకటి ఉందట, కామర్స్ సబ్జెక్ట్కి. నీకు ఇంట్రెస్ట్ ఉంటే నీ రెజ్యూమే కాపీ ఒకటి సూర్యానికి ఇవ్వు. 1-2 రోజుల్లో ఇంటర్వ్యూ ఉంటుందట అని మావగారు చెప్పగానే అపర్ణ మనసు సంతోషంతో గాల్లో తేలిపోయింది. పట్టసఖ్యంగాని ఉద్విగ్నత చోటు చేసుకుందామెలో. అక్కడికక్కడే ఎగిరి గంతులేసేద్దామన్న కోరికను ఆపుకుంటూ వినయంగా తల ఊపుతూ లోపలికి వచ్చింది. తన ల్యాప్టాప్లో అప్డేట్ చేసుకున్న రెజ్యూమ్ రెడీగా ఉంది. ఆ రెజ్యూమ్ను తెచ్చి సూర్యనారాయణ గారికిచ్చింది. ఆయన ఆ రెజ్యూమ్ను చూసి, రేపు ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూ ఉంటుందమ్మాయి. మా అన్నయ్యకు ఫోన్ చేసి చెప్తాను, నువ్వు వెళ్ళు అని చెప్పి వెళ్ళిపోయారు. మరుసటి రోజు అపర్ణ ఇంటర్వ్యూకు వెళ్ళింది. అక్కడ అపర్ణ చురుకుతనానికి, ఆమెకున్న నాలెడ్జ్కి ప్రిన్సిపాల్ గారు చాలా ఇంప్రెస్ అయ్యారు. వెంటనే అపర్ణను లెక్చరర్గా సెలెక్ట్ చేశారు. వచ్చే సోమవారం నుండి కాలేజ్కి జాయిన్ అవ్వమని అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా చేతికిచ్చారు. అపర్ణ ఆనందానికి అవధులు లేవు. ఇంటికి రాగానే ఆ అపాయింట్మెంట్ లెటర్ను మావగారి చేతికిచ్చి ఆయన కాళ్లకు నమస్కారం చేసింది. విశ్వేశ్వరరావు గారు ఆ లెటర్ను చూసి ఎంతో సంతోషపడ్డారు. చాలా సంతోషం అమ్మాయి అపర్ణ. లెక్చరర్ ఉద్యోగమంటే చాలా గౌరవప్రదమైనది. 100 మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే గొప్ప అవకాశం ఇది. నువ్వు చాలా బాగా చెప్పగలవు. నీకు మంచి భవిష్యత్తుంటుంది అంటూ మనస్ఫూర్తిగా దీవించారు. ఆ రోజు సాయంత్రం శ్రీరామ్ ఆఫీస్ నుండి రాగానే అపర్ణకు ఉద్యోగం వచ్చిన విషయం తెలిసి ఎంతో హ్యాపీగా ఫీలయ్యాడు. తన భార్య టాలెంట్ను గుర్తించి ప్రోత్సహించినందుకు తన తండ్రికి మనస్సులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. వేరుకాపురం వెళ్ళిపోదామనుకున్నవాడల్లా ఇప్పుడు ఈ ఇంట్లోనే ఎంతో సంతోషంగా ఉండవచ్చనే నమ్మకం అతనిలో కలిగింది.
కొత్త కోడలుగా అడుగుపెట్టిన అపర్ణ తన ప్రేమతో, లౌక్యంతో, తెలివితో ఆ ఇంటి పద్ధతులను మార్చేసింది. కఠినమైన నియమ నిబంధనలు ఉన్న ఆ ఇంట్లో ఇప్పుడు నవ్వులు, కబుర్లు, ఆత్మీయతలు వికసించాయి. మావగారి పాతకాలపు ఛాందస స్వభావాన్ని మార్చి అందరితో కలిసిపోయేలా చేసింది. అన్నపూర్ణమ్మగారు కూడా కోడలి చొరవకు, తెచ్చిన మార్పుకు ఎంతో మురిసిపోయారు. ఒక మంచి కోడలు వస్తే ఇల్లు నందనవనం అవుతుందనడానికి అపర్ణే ఒక నిదర్శనం.